16వ కీర్తన 11వ చరణాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 16వ కీర్తన 11వ చరణం. జీవమార్గమును నీవు నాకు తెలియచేసెదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. చాలండి. ఈ వాక్య భాగములో నుంచి దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. బాగా వినండి. మానవ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటివి 3 సంగతులు. ఒకటి, జీవ మార్గము తెలుసుకోవాలి. రెండవది, సంపూర్ణ సంతోషాన్ని అనుభవించాలి. మూడవది, నిత్య సుఖమును అనుభవించినటువంటి అనుభవములోనికి రావాలి. ఏంటంటే చెప్పండి. జీవమార్గమును తెలుసుకోవాలి, సంపూర్ణ సంతోషము కలిగి ఉండాలి, మూడవది నిత్య సుఖమును అనుభవించాలి. బాగా గ్రహించండి. ఈ 3 అనుభవాలు కూడా ఎక్కడ దొరుకుతాయి అని అంటే దేవుని యొక్క సన్నిధిలో మాత్రమే దొరుకుతాయి. దేవుని సన్నిధి అంటే దేవుని యొక్క ఉనికి. దేవుడు ఎక్కడ ఉన్నారు అని అంటే ఆయన సర్వవ్యాపకత్వండు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆయన సర్వవ్యాపి. అన్ని కాలములలో అన్ని స్థలముల్లో ఆయన ఉన్నవాడు, అనువాడనై ఉన్నాను అని తెలియచేశారు. కనుక స్నేహితులరా, మీకు అర్థం కావటానికి ఇట్లా చెప్తాను. గాలి లేని స్థలమైనా ఉంటుందేమో కానీ దేవుడు లేనటువంటి స్థలము అనేటువంటిది ఉండదు. ఎందుకో తెలుసా? దేవుడు లేని స్థలముంటే ఆ స్థలములో ఏముంటుంది అంటే, ఖచ్చితంగా చెప్పాలి అంటే పాతాళములో ఉండేటువంటి స్థితి ఉంటుంది. ఏ స్థితి ఉంటుంది? పాతాళములో ఉండేటువంటి స్థితి. ఏమున్నది పాతాళములో? యాతన అని రాయబడింది. యాతన. లోకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనం. కాబట్టి యాతన అనేటువంటిది లేకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశముతో దేవుడు తన సన్నిధిని ప్రతి స్థలములో ఉంచుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కానీ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సన్నిధిని మనము అనుభవములోనికి తెచ్చుకొనగలిగితే దైవ సన్నిధిలో ఉన్నటువంటి భాగ్యాన్ని మనం సంపాదిస్తాం. ఎలాగైతే దేవుడు మనకిచ్చినటువంటి ఆహారాన్ని మనం భుజిస్తేనే మనము శరీరానికి బలము సంపాదించుకుంటామో, అలాగున్నే దేవుడు అనుగ్రహించినటువంటి సన్నిధిని మన అనుభవములోనికి తెచ్చుకున్నప్పుడు మాత్రమే మనం ఏం చేస్తామో తెలుసా? పూర్తి చేయండి. మేలు పొందుకునేటువంటి వారముగా ఉంటాం. కనుక స్నేహితులారా గమనించండి. ఇక్కడ మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఈ 3 భాగ్యాలు ఏం చేస్తూ ఉన్నాయి అంటే పిల్లరా, జీవమార్గమును తెలియచేస్తూ ఉన్నాయి అని అంటే నిరంతరము జీవించి ఉండేటువంటి మార్గం ఏదో తెలియచేసేటువంటిది దేవుని సన్నిధి. బాగా వినండి. నిరంతరము జీవించి ఉండటం అని అంటే నిరంతరము శరీరము ఉన్నా శరీరము లేకపోయినా జీవము కలిగినటువంటి స్థితిని పూర్తి చేయండి. జీవము కలిగినటువంటి స్థితిని అనుభవించేటువంటి ఆ భాగ్యములోనికి నడిపించేటువంటి మార్గము ఇది. ఈ మార్గములో నువ్వు నడిస్తే నిరంతరము జీవము కలిగినటువంటి వాడవుగానే ఉంటావు అనేటువంటి సంగతిని తెలియచేసేటువంటిది దేవుని సన్నిధి. రెండవది, సంపూర్ణమైనటువంటి సంతోషము అని అంటే దేవుడు ఇచ్చిన వాటిని బట్టి కలిగేటువంటి సంతోషము కాదు, కానీ దేవుణ్ణి బట్టి కలిగేటువంటి సంతోషము
అని మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. సంపూర్ణమైన సంతోషము అంటే మీకు అర్థమవటానికి వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కాలమాన పరిస్థితులు మారినా, కుటుంబ సంబంధమైన పరిస్థితులు మారినా, ఆరోగ్య సంబంధమైనటువంటి పరిస్థితులు మారినా, ఆర్థిక సంబంధమైనటువంటి పరిస్థితులు మారినా, ఏ స్థితి ప్రతికూలమైపోయినప్పటికీ కూడా సంతోషాన్ని కలిగి ఉండేటువంటి అనుభవములోనికి రావటమే సంపూర్ణ సంతోషం కలిగి ఉండటం. అంటే మన సంతోషం అనేటువంటిది స్థితులతో సంబంధం లేకుండా ఉంచేటువంటిదే సంపూర్ణమైనటువంటి సంతోషం. కనుక మూడవదిగా మనం చూస్తే నిత్య సుఖము అని అంటే నిత్యము కూడా సౌఖ్యమును, అంటే శ్రమలోనూ సౌఖ్యము, సౌఖ్యములోనూ సౌఖ్యము. ఇదేంటండి సౌఖ్యములో సౌఖ్యం? వివరాన్ని బహుశా మీరు గత శుక్రవారం విన్నవారుగా ఉన్నారు, కానీ ఇక నేను వివరించటంలా. కాబట్టి సౌఖ్యములో సౌఖ్యమును అనుభవించేటువంటి భాగ్యము, శ్రమలోనూ ఇబ్బందిలోనూ ఇరుకులోనూ కూడా సౌఖ్యాన్ని, అది మనకేమాత్రము హాని చేయనటువంటి స్థితిని అనుభవించటమే సౌఖ్యం అనుభవించటం. ఈ మూడు భాగ్యాలు కూడా దేవుని సన్నిధిలో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసిన వారముగా ఉన్నాం. దైవ సన్నిధిని అనుభవములోనికి తెచ్చుకునేటువంటి భక్తులైనటువంటి వారు ఈ భాగ్యాన్ని అనుభవించారు. సరే, నేటి దిన ధ్యానం ఏమిటి అంటే సన్నిధి వన్నే. ఏం చెప్పండి? సన్నిధి వన్నే. వన్నే అంటే కళ. సన్నిధి మనకిచ్చేటువంటి కళ ఏమిటి అనేటువంటిది వాక్యములో నుంచి కొద్దిగా మనం ధ్యానం చేద్దాం. సన్నిధి మనకిచ్చేటువంటి కళ ఏమిటి అని మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ధ్యానం చేయవలసినటువంటి వారముగా ఉన్నాం. చూడండి, మొట్టమొదటిగా ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడున్నావనెను. అందుకతడు, చాలు స్నేహితులారా, గమనించండి. సన్నిధిలో ఉన్నటువంటి కళ ఏమిటో తెలుసా? దేవుని యొక్క ప్రేమను గ్రహించగలిగేటువంటి కళ. ఏ కళ ఇది? దేవుని ప్రేమను గ్రహించగలిగేటువంటి కళ. బాగా గుర్తుపెట్టుకోనండి. దేవుని ప్రేమను గ్రహించగటం అనేటువంటిది ఒక గొప్ప కళ. ఈ కళ కలిగినటువంటి వారు ఎప్పుడూ కూడా కళగలిగిన వారుగానే ఉంటారు. ఎలాగుంటారు? ఎప్పుడూ కళగలిగినటువంటి వారుగానే ఉంటారు. సంగతి ఏమిటి అంటే, ఆదాము గారు కళలేని పరిస్థితిలోనికి ఎందుకు వెళ్ళిపోయాడు, దిగంబరుడు ఎందుకు అయ్యాడు అని మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క ప్రేమను గుర్తించనటువంటి అనుభవములోనికి వచ్చాడు గనుక ఏం జరిగిపోయింది చెప్పండి? అపవాదికి నా మీద ప్రేమ ఉన్నది అనేటువంటి మోసములో పడిపోయాడు గనుకనే ఏం చేశాడు? దేవుడు తినవద్దన్నటువంటి పండు తినినవాడుగా ఉన్నాడు. స్నేహితులరా, సంగతి ఏంటి అని మనం ఆలోచన చేస్తే, పండులో ఏమీ లేదు, కానీ దేంట్లో ఉందో తెలుసా? దేవుని ప్రేమ గొప్పదా, దైవ విరోధి యొక్క ప్రేమ గొప్పదా అనేటువంటిది గ్రహించేటువంటి స్థితిలోనే సమస్తమును కూడా ఇమిడి ఉన్నది. బాగా గ్రహించండి. దేవుని ప్రేమిస్తే దేవుని మాట ప్రకారం చేసేటువంటి అనుభవములో ఉంటారు. దేవుని ప్రేమను గుర్తించకపోతే ఆయా మాటల ప్రకారము నడుచుకునేటువంటి అనుభవములోనికి వస్తారు. కనుక దేవుడు కలిగినటువంటి ప్రేమను వెల్లడి చేసేటువంటిది దేవుని సన్నిధి. ఎలాగంటే, దేవుని యొక్క మాటను త్రోసివేసినటువంటి ఆదాము గారి దగ్గరికి వెతుకుంటూ వెళ్ళింది దేవుని సన్నిధి. దేవునికి మహిమ కలుగునుగాక. త్రోసివేసినటువంటి ఆదామును వెతుక్కుంటూ వెళ్ళటములోనే ఏం చూపిస్తూ ఉన్నారు? దేవుడు నా ప్రేమ ఎంత గొప్పది అని తెలియచేస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. నీవు నన్ను కాదన్నా, నీవు నన్ను తృణీకరించినా,
ఏ అపవాది వశములో నుంచి నిన్ను కాపాడాలి అనేటువంటి ఉద్దేశముతో నీకు ఆజ్ఞ ఇచ్చినా ఆ అపవాది వశములోనికే నువ్వు వెళ్ళినప్పటికీ కూడా పూర్తి చేయండి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనేటువంటి సంగతి పిల్లరా ఎలా వెల్లడైంది? దేవుని సన్నిధి ఆదాము గారి దగ్గరకు వచ్చటం ద్వారా వెల్లడైంది. ఈరోజు ఈ మాటలు వింటూ ఉన్నటువంటి మనతో కూడా ఏమున్నది చెప్పండి? దేవుని సన్నిధి ఉన్నది. ఎలాగో తెలుసా? బైబిల్ మిషన్లోనికి వచ్చినటువంటి మనము, లేదు బైబిల్ మిషన్లోనికి దేవుని చేత నడిపించబడినటువంటి మనము సన్నిధిని గూర్చి అనేక పర్యాయాలు వింటూ ఉన్నప్పటికీ కూడా సన్నిధి చేసేటువంటి అనుభవములోనికి రాకపోవటాన్ని బట్టి దేవుడు మనలను తృణీకరించలేదు. కానీ ఈరోజు మళ్ళా సన్నిధి గురించి మాట్లాడుతున్నారు అంటే ఏముంది దాంట్లో చెప్పునానా? దేవుని యొక్క ప్రేమ ఉన్నది. గుర్తుంచుకోనండి. ఇలా బైబిల్ మిషన్లో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థితే సన్నిధి. కనుక దైవజనులు చెప్పిన మాట, సన్నిధి బైబిల్ మిషన్లోనికి వచ్చింది కనుక నేను వెళతాను అని దైవజనులు చెప్పినటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారముగా ఉన్నాం. కనుక సంగతి ఏమిటంటే, సన్నిధి ఉంటే ఇంకేం అవసరమలా, ఇది గుర్తుపెట్టుకోనండి. కనుక ఆ దైవజన్ని మాటలో ఉన్నటువంటి అర్థం అది. సన్నిధి బైబిల్ మిషన్లోనికి వచ్చింది కనుక ఇక నేను వెళతాను అని దైవజనులు చెప్పినటువంటి పిల్లల మాటలో ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? ప్రతి సందర్భములోనూ కూడా సన్నిధి అనుభవములోనికి రాకముందు బైబిల్ మిషన్ విశ్వాసులైనా బైబిల్ మిషన్ సేవకులైనా దైవజనుని ఆశ్రయించినటువంటి వారుగా ఉన్నారు. కనుక దైవజనుని ఆశ్రయించటానికి కలిగినటువంటి కారణం ఏమిటి అంటే పిల్లరా దేవుని సన్నిధిని అనుభవములోనికి తెచ్చుకోకపోవటాన్ని బట్టి. కాబట్టి దైవజనులు ఏమి నేర్పించారు అంటే సన్నిధి నేర్పించినటువంటి వారుగా ఉన్నారు. సన్నిధి బైబిల్ మిషన్లోనికి వచ్చింది కనుక ఇక నా అవసరత లేదు అని అన్నట్లుగా దైవజనులు చెప్పినటువంటి ఆ మాట యొక్క ఉద్దేశం. దీన్ని ఎలాగ అన్వయించుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను అని అంటే పిల్లరా సన్నిధి ఉంటే ఇక వేటి యొక్క అవసరత కూడా ఉండదు అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. అందుకే బైబిల్ మిషన్లో సన్నిధి ఉన్నది గనుకనే పిల్లరా నిలువు సొమ్ము లేకపోయినా నిరుకు రాబడి లేకపోయినా బైబిల్ మిషన్ పక్షముగా చేసేటువంటి కార్యములు ఏవి కూడా ఆగటము లేదు అనేటువంటి విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. కనుక స్నేహితులారా గమనించండి, దైవ సన్నిధి పిల్లరా లో ఏమున్నది అంటే దేవుని ప్రేమ ఉన్నది. దేవుని ప్రేమలో ఏమున్నది? సమస్తమును అనుగ్రహించేటువంటి భాగ్యం ఉన్నది. చదవండి ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం. ఇట్లుండగా ఏమందము? దేవుడు మన పక్షముండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? దేవుని ప్రేమలో ఏమున్నదో తెలుసా? సమస్తమును అనుగ్రహించేటువంటి ప్రేమ ఉన్నది. ఇప్పుడు చెప్పండి, దేవుని యొక్క ప్రేమ కావాలా? దేవుడు అనుగ్రహించినటువంటివి కావాలా? కనుక దేవుని ప్రేమ కావాలి అంటే దేవుని ప్రేమ మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే దేవునిలోనే దొరుకుతుంది. అదే దైవ సన్నిధి. దేంట్లో దొరుకుతుంది? కనుక దేవుని ప్రేమలోనే పిల్లరా సమస్తమును కూడా మనకు సమకూడతాయి అనేటువంటి మాటను మనము గ్రహిస్తూ ఉన్నప్పుడు దేవుని ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? బియ్యం గింజ ఎక్కడ దొరుకుతుంది? వడ్ల గింజలో దొరుకుద్ది. ఇది కూడా 2 సార్లు చెప్పిస్తున్నారు మీరు, అర్థమవుతుందండి. కనుక దేవుని ప్రేమ దేవునిలోనే లభ్యమవుతుంది. కానీ పిల్లరా వాటిలో కనబడినప్పటికీ కూడా అది పరిపూర్ణమైనటువంటి దేవుని ప్రేమ కాదు. దేవుడిచ్చిన వాటిలో దేవుడు పెట్టిన ప్రేమ ఉంది, దేవుడిచ్చిన వాటిలో దేవుడు పెట్టినటువంటి ప్రేమ ఉంది.
కానీ ఆ ప్రేమ దేవుని ప్రేమ అంత ఉన్నతమైనటువంటిది కాదు కదా. కనుక సన్నిధిలో మనకేం దొరుకుతుంది అంటే పిల్లరా, దేవుని ప్రేమను గ్రహించేటువంటి కళ దొరుకుతుంది. ఆ కళ ఏం చేస్తుందో తెలుసా? దేవుణ్ణి ప్రేమించేటువంటి వరుసలోనికి తీసుకొని వెళుతుంది అనే విషయాన్ని మీ గమనానికి తీసుకొని వస్తా ఉన్నాను. ఇంకొక మాట కూడా చదువుతాను. అంటే ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయము మొదటి 2 వచనముల్లో దైవ సన్నిధి అబ్రహాము గారి దగ్గరికి వచ్చింది. యెహోవా నీవు లేచి, ఆయన మాట ద్వారా ఆయన సన్నిధి అబ్రహాము గారి దగ్గరికి వచ్చింది. పిల్లరా, 2వ వచనాన్ని మీరు చదివితే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వాదముగా చేస్తాను అన్నారు దేవుడు. కనుక దీంట్లో ఏం కనబడతా ఉంది? దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ప్రేమ. బాగా గ్రహించండి పిల్లరా, దేవునిలో ఉన్నటువంటి ప్రేమ కళ దైవ సన్నిధిలో కనబడతా ఉంది. సన్నిధిలో ఉన్నటువంటి వారు దేవుని ప్రేమను గ్రహిస్తారు అనేటువంటి మాట ఎందుకంటున్నానంటే, అబ్రహాము అప్పటికి ఏ పూజలో ఉన్నారు? సృష్టి పూజలో ఉన్నారు. దేవుణ్ణి విడిచి సృష్టి పూజలో ఉన్నటువంటి అబ్రహాము గారికి దేవుని యొక్క సన్నిధి వచ్చి మాట్లాడుతూ ఉంటే దాంట్లో ఏం కనబడతా ఉంది చెప్పండి? దేవుని ప్రేమ. స్నేహితులారా, బాగా గ్రహించండి. ఇటు చూడండి, మనము ఎంతగా ప్రేమించేవారైనా, మనల్ని ఎంతగా ప్రేమించేవారైనా మనకు ఇవ్వవలసినటువంటి స్థానాన్ని మన శత్రువులకి ఇచ్చారనుకోండి, ప్రేమిస్తామా వాళ్ళని? కదా. కానీ దేవుని ప్రేమ చూడండి, ఒకసారి సృష్టికర్తకు ఇవ్వవలసినటువంటి ఆ స్థానాన్ని సృష్టికి ఇచ్చాడు అబ్రహాము గారు. కనుక అంటే సాగిలపడ్డాడు అబ్రహాము గారు. కనుక సాగిలపడినటువంటి అబ్రహాము గారు యొద్దకు పిల్లరా దేవుని యొక్క సన్నిధి దిగి రావటములో, అయ్యా నా ప్రేమ ఎంత గొప్పది, ఇది నువ్వు గ్రహించు అని ఆ రోజు అబ్రహాము గారికి, ఆ రోజు ఆదాము గారికి, ఈరోజు మనకు కూడా తెలియచేస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. గ్రహించండి. కనుక సన్నిధి చేసేటువంటి వారు దేవుని ప్రేమను గ్రహిస్తారు అని మనము గుర్తించాలి. కనుక అందుకే సన్నిధి అనుభవం కలిగినటువంటి దేవదాసయ్య గారు ఏమన్నారు? దేవుని ప్రేమను గ్రహించారు గనుకనే యేసు తప్ప బ్రతుకునందు ఏమి కావాలి, ఎవరి కావాలి అని తెలియచేశారు. ఇంకొక మాట చెప్పనా? దేవుని ప్రేమిస్తూ ఉన్నారు గనుకనే దేవుని మిషన్ అయినటువంటి బైబిల్ మిషన్ను పూర్తి చేయండి భుజానికి ఎత్తుకున్నారు దైవజనులు. బైబిల్ మిషన్ను భుజానికి ఎత్తుకొనుట కొరకు ఎంత ప్రయాసపడాల్సి వచ్చినా వెనకడుగు వేయలేదు. ఈరోజు దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యత ఏమిటి? బైబిల్ మిషన్ను ఎత్తి చూపించండి అని చెప్పారు. కనుక బైబిల్ మిషన్ను ఎత్తి చూపించాలి అంటే మనకేం కావాలి? అయ్యో, దేవుని ప్రేమను గ్రహించేటువంటి అనుభవం కావాలి. బైబిల్ మిషన్ ఎత్తి చూపించుట ద్వారా దేవుడు తన ప్రేమను బట్టి పిల్లరా మనకు ఏ స్థాయి అనుగ్రహిస్తున్నారో అది గ్రహించగలిగితే, నేనేమంటానో తెలుసా? ఈ లోకములో జీవించినంత కాలము కూడా పూర్తి చేయండి. దేని కొరకు జీవిస్తాం? పౌలు గారు ఏమన్నారు? బ్రతుకుట క్రీస్తు కొరకే అన్నారు. మరి బైబిల్ మిషన్ వారు ఏమనాలి? బ్రతుకుట బైబిల్ మిషన్ కొరకే అనేటువంటి అనుభవంలోనికి వస్తారు. ఎందుకో తెలుసా? బైబిల్ మిషన్ కొరకు బ్రతికితే, వినండి, మనము బ్రతుకుతాము, అందరినీ బ్రతికిస్తాం. అంటే అర్థం ఏంటో తెలుసా? బైబిల్ మిషన్ అంటే దేవుని పని. కనుక ఏంటి దేవుని పని? మానవుడు పోగొట్టుకున్నటువంటి దేవుని యొక్క కళను మానవునికి అద్దటం దేవుని పని. కనుక ఈ పని పిల్లరా చేసేటువంటి అనుభవంలోనికి వచ్చేవారముగా ఉన్నట్లయితే పిల్లరా ఎంత ధన్యులమో మనం గ్రహించాలి. కనుక సన్నిధిలో దైవజనులు ఉన్నారు కనుక ఏమండి, బైబిల్ మిషన్ కొరకు ఎంత శ్రమ ఎదురైనా అది దైవజనునికి ఎలా కనబడలేదు? దేవుని ప్రేమను చూస్తూ ఉన్నారు కనుక అది కష్టముగా అనిపించలేదు.
ఎందుకు కష్టంగా అనిపించలేదు? బైబిల్ మిషన్ అనుభవములోనికి తాను రావటాన్ని బట్టి, అనేకులను నడిపించటాన్ని బట్టి వారికి కలిగేటువంటి భాగ్యాన్ని సన్నిధిలో ఉన్నటువంటి దైవజనులు చూస్తూ ఉన్నారు గనుక ఏం చేస్తూ ఉన్నారు? సన్నిధిలో ఉన్నటువంటి దైవజనులు చూస్తూ ఉన్నారు గనుక. అలాగునే పిల్లరా, దేవుని యొక్క ప్రేమ అనేటువంటిది చూసేటువంటి కళ దైవ సన్నిధిలో దొరుకుతుంది కనుకనే దేవుడు సన్నిధిని ఏం చేశారంటే పిల్లరా, భూలోకానికి దించివేసినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఏంటి కళ అని ఇంకా చాలా వివరం ఉంటుంది, కానీ క్లుప్తంగా ఒక మాట చెప్తాను. లోబడనొల్లని ప్రజల కొరకు దివారాత్రములు తన హస్తములు చాచేటువంటి ప్రేమలో ఏమన్నదో తెలుసా? దేవుని యొక్క ప్రేమ ఉన్నది అని మనం చూస్తూ ఉన్నాం. అలాగున హస్తములు చాచటమే ఏం చేయటం? తన సన్నిధిని మన ముందు పెట్టటం. బాగా గ్రహించండి. ఇప్పుడు ఒక మాట చెప్తాను, వినండి అందరి చూడండి ఒకసారి. దైవజనులు చెప్పిన మాట, పరలోకము నుండి వచ్చేటువంటి కానీ భూలోకములో నుంచి వచ్చేటువంటివి కానీ పాతాళలోకము నుంచి వచ్చేటువంటివి కానీ దేవుని సింహాసనము దగ్గర నుంచి వచ్చేటువంటి ఆజ్ఞ ద్వారానే వస్తాయి అన్నారు. కనుక మనమేం చేయాలి? దేవుని సింహాసనముతో మనము అన్యోన్య సహవాసము కలిగిన వారముగా ఉండాలి. అదే సన్నిధి అంటే. చాలా కోరుకుంటున్నామా కోరుకోవట్లేదా? కానీ కోరుకున్నవి మనకు అనుగ్రహించటానికి ఆజ్ఞాపించేటువంటి దేవునితో సహవాసాన్ని కలిగి ఉండలేని బలహీనత ఏం చేస్తూ ఉంది? కోరికలుగానే మిగిలిపోతూ ఉన్నాయి. స్నేహితులారా గమనించండి. మీకు ఇట్లా చెప్తాను అర్థం కావటానికి. కలెక్టర్ ఆఫీసులో మీకు పని ఉంది అనుకుందాం మాట వరుసకి. కలెక్టర్ గారు మీ ఫ్రెండ్ అయ్యాడు అనుకోండి, ఇక ఆ పని చేయటం ఏమైనా కష్టమవుతుందా? ఆ పని నెరవేర్చుకోవటం ఏమైనా కష్టమవుతుందా? అలాగైతే పరలోకములో నుండి రావాల్సిన సహాయమైనా, భూలోకములో నుంచి రావాల్సిన సహాయమైనా, పాతాళము నుండి రాకూడనటువంటి కీడైనా ఏమండి దేనిని బట్టి ఆగుతుంది? దేన్ని బట్టి వస్తుంది? దేవుని సింహాసనం దగ్గర నుంచి వెడలేటువంటి ఆజ్ఞని బట్టి మాత్రమే వస్తుంది. ఇప్పుడు దేవుని సింహాసనముతో మనము అన్యోన్య సహవాసం కలిగి ఉండకుండా, అమ్మాయి చూడండి, లోకములో మేలు అనుభవించటం, కీడులో కాపాడబడటం సాధ్యపడద్దా? చాలా ప్రార్థన అంశాలు మీరు నాకు చెప్తా ఉంటే నాకు ఓ ప్రక్కన వేదన కలుగుతూ ఉంది, ఓ పక్కన జాలి కలుగుతూ ఉంది. ఇన్ని ప్రార్థనాంశాలు మీకు కనబడతా ఉన్నాయి. ఈ ప్రార్థనాంశాల యొక్క నెరవేర్పుకు ఆజ్ఞాపించేది ఎవరు? ఆ వెనక కూర్చున్న పెద్ద మనిషి చెప్పండి కదా, దేవుడు కదా ప్రార్థనాంశాల నెరవేర్పుకు ఆజ్ఞాపించేది. మరి ఆ దేవునితో ఫ్రెండ్షిప్ లేకుండా, చనువు లేకుండా ఎలాగున దేవుడు మనకు అవసరమైనటువంటివి పిల్లరా ఆజ్ఞాపిస్తారు, మనం ఎలా అనుభవించగలుగుతాం? అవునా? ఆ గొప్ప చనువు దైవజనునికి ఉంది కనుక ప్రభు ఏమన్నారు దైవజనుతో? కోరవు నీకు కావలసినవి ఊరకనే నీకు ఇచ్చేదను, అడిగినవి ఇవిగో అనుచున్నాను అన్నారు. దైవజని నోట్లో నుంచి మాట రాకముందే ఇదిగో అయ్యాను అడిగిని అన్నారంట. ఏంటో కారణం ఏంటంటారు? కారణం ఏమండి? సహవాసం మనకుంటే ఏమండి, దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడేటువంటివన్నిటి ద్వారా కూడా అన్నీ కూడా అందుకోగలుగుతాము. ఇటు చూడండి, దేవుడు నిలువరింప చేయగలిగేటువంటివి అన్నీ కూడా మన విషయంలో ఏం చేయబడతాయి? నిలువరించబడతాయి.
ఇలా మీరు బాగా గమనిస్తే దేవుని సన్నిధిలో దయ్యాలు వణుకుతా ఉన్నాయి అని రాయబడి ఉన్నాయి. అవునా? ఈరోజు సంఘాల్లో కూడా దయ్యాలు వస్తున్నాయి అనుకుందాం మాట వరుసకి. ఏమండి, ఏంటి కారణం? సన్నిధి ఉందంటారా లేదంటారా? అర్థమవుతుందండి. చాలా మీకు ఒక మాట చెప్పనా, సన్నిధి అనుభవం ఎప్పుడైతే పోయిందో అన్ని బలహీనతలకు కారణమైపోతూ ఉంది. అయ్యగారండి, మా ఇంట్లో ఏదో తేడా ఉందనుకుంటా అనేటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది? ఇంట్లో దేవుడు ఉన్నటువంటి స్థితిని కలిగి లేనటువంటి బలహీనత మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోనండి. అర్థమైందండి? కనుక ఈ ప్రతికూలతలన్నిటినీ వెనక ఉన్నటువంటి కారణం ఏమిటి అంటే సన్నిధిని మనం పోగొట్టుకున్నాం. కనుక నేనేమంటానంటే సన్నిధి మన యొక్క జీవితములోనికి వస్తే మీరు బాగా ఆలోచన చేయండి. దేవుని సన్నిధి వచ్చిన చోట దెయ్యం నిలబడిందా? చెప్పండి. వ్యాధి నిలబడిందా? ఒకవేళ ఉన్నది హాని చేసిందా వ్యాధి? దేవుని సన్నిధి ఉన్న చోట కరువు వచ్చింది. గత శుక్రవారం చెప్పాను. యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశాను. ఎవరన్నా వింటారేమోనని. ఎంతమన్నా కరువు కూడా ఏం చేయలేదు, ఏలియాకు హాని చెయ్యలా. ఎందుకని? సన్నిధిలో ఉన్నాడు గనుక. ఎందుకు ఈరోజు అన్నిటికీ భక్తులు కూడా భయపడాల్సి వస్తుంది అంటే చెప్పండి సార్. నల్లగాళ్ళ చొక్కా చెప్పండి. నల్లగాళ్ళ చొక్కా మేడం గారు చెప్పండి. ఎందుకు భయపడాల్సి వస్తుంది? అయ్యో, కలెక్టర్ గారు ఆఫీసులో అడుగు పెట్టడానికి, కలెక్టర్ గారితో ఒక పని చేయించుకోవడానికి గజగజ ఎందుకు వణకాల్సి వస్తుంది? లేకపోతే వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్ళి పైరు వీళ్ళు ఎందుకు చేయించుకోవాల్సి వస్తుంది? మనకు పరిచయం లేదు కనుక. అవునా? అలాగున్నే స్నేహితులారా గమనించండి. నేను చింతలపూడిలో శుక్రవారం ప్రార్థనలకు వెళ్తానికి గుడి తాళం తీస్తున్నా. ఎదురుగుంటా ఉన్నటువంటి ఒక సహోదరి ఇంకో సహోదరి అంటున్నారు, దేవుడు సెలవిచ్చినా కానీ పూజారి వరం ఇవ్వట్లేదండి అంటుంది ఆవిడతో. ఏంటట? దేవుడు సెలవిచ్చినా పూజారి వరం ఇవ్వట్లే. ఇదేంటిది? పాపం వాళ్ళు క్రైస్తవేతరులు జవాబు చెబుదాం అనుకున్నా కానీ మరి ఆడవాళ్ళతో మనకెందుకులే అని అవతలకి వెళ్ళిపోయా. ఏమండి, దేవుడే మనవాడైతే పూజారితో పనేంటి అసలు? అవునా? రేపటి నుంచి ఈ పూజారిని పక్కన పెట్టారు కనుక స్నేహితులారా గమనించండి, ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. దైవ సన్నిధి అనుభవం కలిగి ఉండండి. ఆయన సింహాసనం దగ్గర నుంచే ఏమొస్తాయో తెలుసా? ఆజ్ఞలు వస్తాయి, గద్దింపులు వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఆజ్ఞ దేనికి వస్తుందంటే మనకు అవసరమైన మేలు చేయటానికి ఆజ్ఞ వస్తుంది. ఏమండి, మిఖాయేలు దేవదూతకు ఎవరు ఆజ్ఞాపించారు? దేవుడు ఆజ్ఞాపించారు. వెళ్ళా యుద్ధం చేయి, వెళ్ళా మోషే శరీరం తీసుకురా కదా. అపవాదికి ఎవరు గద్దించారు? దేవుడు గద్దించారు. జాగ్రత్త, నువ్వు యోబు ప్రాణమట్టికి ముట్టుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు చెప్పండి, ఆజ్ఞ ఎక్కడి నుంచి వచ్చింది? గద్దింపు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు హాని చేయాలనుకున్నటువంటి యోబుకు హాని చేయాలనుకున్నటువంటి అపవాది హాని చేయగలిగాడా? ఎందుకని? దేవుని సన్నిధిలో ఉన్నాడు గనుక. అపవాదిని గద్దించగలిగినటువంటి దేవుని సన్నిధిలో యోబు ఉన్నాడు గనుక అపవాది ఏం చేయలేకపోయాడు? ప్రాణం తీయలేకపోయాడు. అవునా? అలాగున్నే స్నేహితులారా గమనించండి, ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. పిల్లరా, హిజ్కియా దేవుని చేతిలోనికి వచ్చాడు గనుక, దేవుని సన్నిధిలోనికి వచ్చాడు గనుక
ఏమివ్వబడింది చెప్పండి? విజయము అనేటువంటి ఆజ్ఞ ఇవ్వబడింది. ఎలా నువ్వే గెలుస్తావు పో అని ఒక ఆజ్ఞ ఇచ్చేసాడంతే. అంతే పని అయిపోయింది. తల కిందకి పెడుతున్నాం, కాళ్ళు పైకి పెడుతున్నాం, తిప్పలు పెడుతున్నాం. అవునా? ఏమవ్వట్లేదు, కీడు పోవట్లేదు, మేలు రావట్లేదు. ఏంటి కారణం? ఏంటి కారణం? కీడును పరిహారం చేయగలిగినటువంటి దేవునితో సహవాసము లేని స్థితి, మేలుని ఇవ్వగలిగినటువంటి దేవునితో సహవాసము లేనటువంటి పరిస్థితి. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తాను, మీరు ఏదైనా మానండి కానీ సన్నిధి మానబాకండి. ఏం మానబాకండి? కనుక స్నేహితులారా, సరే ఇప్పుడు మళ్ళీ టాపిక్లోనికి వస్తే, రెండవదిగా దేవుని సన్నిధి ఇచ్చేటువంటి కళ ఏమిటి అని అంటే, చూడండి, ఆదికాండ గ్రంథము 4వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము, అమ్మా, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది, నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నీ తమ్ముని బడిన వాడవు. చాలండి. మీరు బాగా గ్రహిస్తే, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఒక తల్లి గర్భములోంచి వచ్చిన వారే. ఒక ఆయనకేమో దీవెన వచ్చింది, ఒక ఆయనకేమో శాపం వచ్చింది. ఇద్దరూ పిల్లరా ఒక దేవుని బిడ్డలే కదా. ఈ లోకములో ఉన్నవారు అందరూ ఒక దేవుని బిడ్డలే కదా. దేవుళ్ళు ఎంతమంది? ఒక్కరే కదా. ఒక్కండే దేవుండు ఒంటరిగా నేయుండే అనాదిని. కనుక బాగా గ్రహించండి, సంగతి ఏంటి అని మనం ఆలోచన చేయటానికి ప్రయత్నం చేస్తే, పిల్లరా అందరూ దేవుని బిడ్డలే అయినప్పటికీ కూడా కొందరెందుకు మేలు పొందుతున్నారు, కొందరెందుకు కీడును అనుభవించేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే, దేవునిని మనం ఒక కోణంతోనే చూస్తున్నాం కానీ రెండవ కోణంతో చూడలేదు. అదేంటో తెలుసా? న్యాయము. ఏం చెప్పండి? ఇక్కడ సన్నిధిలో ఉన్నటువంటి హేబెలుకు కానీ, ఏమండి, సన్నిధి నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి, ఎక్కడి నుంచి? సన్నిధి నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి కయ్యనుకు కానీ ఏం కనబడింది? దేవుని న్యాయమును చూసేటువంటి కళ వచ్చింది. ఏమండోయ్, దేవుని ప్రేమను చూసేటువంటి కళ ఎంత అవసరమో దేవుని న్యాయాన్ని చూసేటువంటి కళ కూడా అంత మనకు అవసరం. అవునా కాదా? ఎందుకంటే దేవుని యొక్క న్యాయాన్ని చూడకపోతే పిల్లరా మనము సత్ప్రవర్తనలో నడవటం అనేటువంటిది సాధ్యపడని సంగతి. ఆయన నడకలోనికి మనం రాలేము, తద్వారా ఆయన ఉన్నటువంటి స్థలంలోనికి మనము చేరలేని బలహీనత వచ్చేస్తుంది. స్నేహితులారా గమనించండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే పిల్లరా దేవుని యొక్క న్యాయము ఎప్పుడు అర్థమైంది కయ్యూను గారికి? సన్నిధి ఎప్పుడైతే కయ్యూను గారి దగ్గరికి వచ్చిందో, లేదు తనతో ఉన్నటువంటి సన్నిధిని ఎప్పుడైతే కయ్యూను గారు, సన్నిధి ఎప్పుడు ఉందలేండి, కయ్యూను గారు గ్రహించారో, అమ్మో దేవుడు న్యాయస్థుడు అనేటువంటి సంగతి పిల్లరా గ్రహించేటువంటి కళ వచ్చింది. హేబెలు కూడా ఎప్పుడు వచ్చింది ఆ కళ అంటే, ఆయన రక్తం యొక్క స్వరము దేవుడు వింటాన్ని బట్టి, నా దేవుడు ప్రేమ గలవాడే కాదు న్యాయస్థుడు కూడా, నేను వాక్యానుసారముగా ఉంటే, నమ్మకస్తుడిగా ఉంటే దేవుడు తగిన సమయములో తగినటువంటి మేలు నాకు చేసేటువంటి న్యాయస్థుడు దేవుడు అనేటువంటి కళ కూడా ఎవరికి తెలియాలి? మనకు తెలియాలి. కనుక సన్నిధిలో ఉంటే
దేవునిలో ఉన్నటువంటి న్యాయమును గ్రహించేటువంటి కళ లేకపోతే, ఇటు చూడండి, దేవునిలో ఉన్నటువంటి న్యాయమును గ్రహించేటువంటి కళ లేకపోతే ఏమైపోద్దో చెప్పనా, దేవుడు అన్యాయస్తుడు అని అపార్థం చేసుకునే పరిస్థితి వచ్చేస్తుంది. చేసి కొనరాదు అపార్థము, చేసి కొనరాదు దేవుని అపార్థము, చేసి కొనరాదు పరిశుద్ధుని అపార్థము, చేసి కొనరాదు కష్టము వాచిన గాని, నష్టము వాచిన గాని ఇష్టము లేకపోని, భ్రష్టుడనైనను గాని శ్రేష్టననుట మేలా నీ దృష్టికిది అనవీలా గానా చేసి చేసి కొనరాదు. సన్నిధిలోనికి వెళితే ఇటు చూడండి, కష్టం ఎందుకు వచ్చిందో, నష్టం ఎందుకు వచ్చిందో, కీడెందుకు వచ్చిందో, మేలెందుకు వచ్చిందో అర్థమవుతుంది. అయ్యగారు చెప్తూ అన్నారు, పితామహుల కాలములో దేవుని సన్నిధి పితామహుల దగ్గరికి వచ్చింది, కానీ యాకోబే దేవుని సన్నిధికి వెళ్ళాడు అన్నారు. ఎందుకు యాకోబు దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడు? ఆదికాండం 32వ అధ్యాయము 28వ వచనంలో కష్టాలు యాకోబును దేవుని సన్నిధికి తోలుకొని వెళ్ళాయి అన్నారు. ఏంటండి, కష్టాలు యాకోబును దేవుని సన్నిధికి, యాకోబు గొర్రెలను ఎట్టా దోలుతున్నాడో యాకోబును కష్టాలు దేవుని సన్నిధికి తోలుకొని వెళ్ళాయి. అప్పుడు యాకోబు సరిచేయబడ్డాడన్నారు. ఏం చెప్తూ మీకు ఈ మాట చెప్పానంటే, పిల్లరా, బహుశా అంతవరకు యాకోబు యొక్క మనస్సులో తాను చేసినటువంటి మోసము, తాను చూపించినటువంటి కపటము, తాను యొక్క టక్కరితనము, కుయుక్తి ఇవన్నీ మర్చిపోయాడేమో. ఏంటి ఈ బాధలు నాకు రావటం అని అనుకున్నాడేమో, అవునా? కానీ ఇవన్నీ కీడులన్నీ వచ్చి యాకోబును సన్నిధిలోనికి త్రోసివేస్తే కానీ, ఆహా నాలో ఈ బలహీనత ఉంది కనుకనే నాకు ఇవి వచ్చాయి అనేటువంటి సంగతి అర్థమైంది. సరిచేయబడ్డాడు యాకోబు. అర్థమవుతుందండి? స్నేహితులారా గమనించండి, దేవుని యొక్క న్యాయమును ఎరగకపోతే దేవునిని అపార్థం చేసుకునేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. నిజమండి. మరి శామ్యుయల్ గారని ఒక యవ్వనస్తుడైనటువంటి పాదిరి గారు, మరి మన మిషన్ కాదులేండి, వేరేవారు, ప్లరా అనుకోని రీతిగా హార్ట్ అటాక్తో చనిపోయారు. పాపం ఆ దంపతులకి పెళ్ళైనటువంటి యవ్వన కాలం, ఏమండి, అంత యవ్వన కాలంలో ఇంకా పిల్లలు కూడా పుట్టలేదు వారికి. ఏమండి, సడన్గా ఒకరోజు ఆ భర్త చనిపోతే, బహుశా అది గురువారం అనుకుంటాను, గురువారం చనిపోతే రోధించి ఏడ్చింది ఆవిడ. ఆదివారం ఆరాధనలో ఆవిడ ధ్యానం నడిపిస్తూ ఉందండి. ఇట్లా నేను చూశాను యూట్యూబ్లో. దేవునిలో తన్మమైపోయి ఆనందముతో ధ్యానం నడిపిస్తూ ఉంది. ఇదేంటిది, ఎట్లా వచ్చింది ఇది అంటే, పిల్లరా ఇచ్చింది ఆయన, ఎవరో భర్తని ఇచ్చింది ఆయన. ఇప్పుడు అవసరం లేదనుకున్నాడు, తీసుకున్నాడు. నాకెందుకు, నా దేవుడు ఉండగా. చూసారా, ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. ఈ రాకడ కాలంలో ఎదురయ్యేటువంటి ప్రతికూలతల్లో ఏమన్నా, ప్రతికూలతల్లో సన్నిధి అనుభవములో లేకపోతే ఏమండి, చిన్న చీమ కూడా ఏం చేస్తుంది తెలుసా? ఎక్కడికి వెళ్తా, ఉండు అక్కడ అంటది. వింటున్నారా? సన్నిధికి దూరం అయితే అన్నిటికీ మన మీద అధికారం వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కనుక
స్నేహితులారా గమనించండి. ఇక్కడ మనం చూస్తే పిల్లరా దేవుని యొక్క న్యాయమును గ్రహించేటువంటి పిల్లరా కళ సన్నిధిని బట్టి దొరికింది. అమ్మో నువ్వు న్యాయస్థుడు నైనా ఏమో అనుకున్నాను కానీ అని హేబేలు కయీను కూడా ఒప్పుకునేటువంటి భాగ్యము సన్నిధిని బట్టి కలిగింది. ఇక మూడవదిగా మనం చూస్తే ఆదికాండ గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనము, ఆదికాండ గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనం. నరులతో కూడా పశువులను చదవండి. పురుగులను ఆకాశ పక్షులను నేల మీద ఉన్న జీవరాశులనియు తుడిచివేయబడెను, అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడెను. నాసికారంధ్రములో జీవవాయువు కలిగినవన్నీ కూడా తుడిచివేయబడ్డాయంట. కానీ నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్నవారు మాత్రము మిగిలి ఉండెను. చాలండి. ఇక్కడ ఏం కనబడుతుందో తెలుసా? దేవుని కాపుదల కనబడుతుంది. ఎందుకు దేవుని కాపుదల నోవాహు గారికి దొరికింది? ఆ ఓడలో అంట 7వ అధ్యాయం 16వ వచనములో ఉంటుంది, దేవుని సన్నిధి ఉన్నది ఆ ఓడలో. నోవాహు గారి ఓడలో ఏముంది? దేవుని సన్నిధి ఉన్నది. సన్నిధి ఏం చేస్తుంది అంటే పిల్లరా ఇటు చూడండి, 3 రకాల శ్రమలు వచ్చినాయి అన్నారు దైవజనులు ఆ ఓడకి. ఆ ఓడను ఏ ఓడతో పోల్చారో తెలుసా? చెప్పమ్మా, ఏ ఓడతో పోల్చారు? కాకినాడ ఓడలతో పోల్చారా? ఏ ఓడతో పోల్చారు? రాకడ ఓడ అయినటువంటి బైబిల్ మిషన్ అనేటువంటి ఓడతో పోల్చారు. ఎందుకో తెలుసా? రాకడ కాలములో 3 రకాల శ్రమలు వస్తాయి. ఒకటి పైనుంచి దేవుని పరిశోధన, ఆకాశము నుంచి వచ్చేటువంటి ఆ కాలములో వచ్చినటువంటి జలప్రళయం. రెండవది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పర్వతాలను ఆ ఓడ ఢీకొంటాన్ని బట్టి లోకము నుంచి వచ్చేటువంటి శ్రమ. మూడవది కింద నుంచి ఏమొచ్చినాయండి? జలధారలు ఉబిగిని. అది దేనికి సాదృశ్యం అంటే అపవాది నుంచి వచ్చేటువంటి శోధన. ఏంటండి? అపవాది నుంచి వచ్చేటువంటి శోధన. కాబట్టి స్నేహితులారా, ఈ 3 రకాల శోధనలు, శ్రమలు ఏమండి, అలాగున్నే పరీక్షలు ఎదురైనప్పటికీ కూడా ఎవ్వరూ నిలబడలేకపోయినా నోవాహు కుటుంబం ఓడలో ఉన్నటువంటి జీవరాశులు మాత్రం జీవించి ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో ఉన్నారు గనుక. సన్నిధిలో ఉన్నటువంటి వారే ఈ 3 విషయాల్లో కాపాడబడతారు. ఏ విషయాల్లో? దేవుని నుంచి వచ్చేటువంటి పరిశోధన, లోకము నుంచి వచ్చేటువంటి శ్రమ, సాతాను నుంచి వచ్చేటువంటి శోధన. ఈ 3 నుంచి కూడా ఏం చేయబడతాయి? కాపాడబడతాయి. దయచేసి మీ అందరికీ దేవుని యొక్క కాపుదల అంటే ఇలాగుంటుంది. దేవుని కాపుదల దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది అనేటువంటి సంగతిని వెల్లడి చేసినటువంటిది ఏంటి చెప్పండి? దైవ సన్నిధి. రైట్? దేవుడు ఎంత ప్రేమ గలవాడు, ఎంత దయగలవాడు చూడండి. సన్నిధిని పోగొట్టుకున్నటువంటి మనకు మరలా తన సన్నిధిని అనుభవిస్తూ, అయ్యా సన్నిధిలో ఇన్ని మేళ్ళు ఉన్నాయి బాబు, కొద్దిగా చేసి పెట్టండి అంటున్నారు. ఏం చేయమంటున్నారు? ఏం చేయమంటున్నారమ్మా? ఏం చేసి పెట్టమంటున్నారు? చేసి పెట్టమంటున్నారా, చేసుకోమంటున్నారా? నేను చేసి పెట్టండి అంటే మీరు కూడా చేసి పెట్టమంటున్నారు. కనుక సన్నిధిలో ఉన్నటువంటి భాగ్యాలు మనం పోగొట్టుకోకూడదని ఏమండి, సన్నిధిని మనం త్రోసివేస్తే దేవుడే తన సన్నిధిని మళ్ళా తన దయ చొప్పున వెంబడింపజేస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి? ఆదాము గారి దగ్గర నుంచి ఎప్పటిదాకమ్మా? ఈరోజు వరకు ఆయన సన్నిధిని వెంబడింపజేస్తున్నారు. అయ్యా సన్నిధిలో ఇన్ని భాగ్యాలు ఉన్నాయ్యా, దయ సన్నిధిలోనికి రండి అయ్యా, సన్నిధి చేయండి అయ్యా, నాతో సహవాసం చేయండి అయ్యా. ఏం చేయమంటున్నారు? నాతో సహవాసం చేయమంటున్నారా, నాకు దండ ఏమంటున్నారా? నాతో సహవాసం కలిగి ఉండండి అయ్యా, మీకు ఇన్ని విషయాలు నేర్పుతాను, ఇన్ని కాపుదాలు ఇస్తాను. చూసారా? కనుక స్నేహితులారు గమనించండి. మరి ఒకటిగా మనం చూస్తే నిర్గమాకాండ గ్రంథము, సరే ఆ తర్వాత వచ్చిన మీరు తర్వాత చదువుకోండి, 23 కూడా చెప్పాను కదా. రైట్. 4వదిగా నిర్గమాకాండ గ్రంథము 12వ అధ్యాయం 23వ వచనములో దేవుని యొక్క బలము కనపడుతుంది సన్నిధిలో. ఏంటండి? అసలు మీ దేవుడికి బలం ఉందా? ఎందుకు ఈ కార్యం చేయట్లేదు?
అని అనుకుంటున్న వాళ్ళారా, బాగా వినండి, దేవుని బలము సన్నిధిలో ఉన్నటువంటి వారు అనుభవిస్తారు. చదవండి యెహోవా 12:33 త్వరగా చదవండి. ఐగుప్తులు మనమందరము ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారమనుకొని తన దేశములో నుండి ప్రజలను అనగా ఇశ్రాయేలీలను బలవంతముగా వెళ్ళగొట్టిరి. దేవునికి మహిమ కలుగునుగా. బలవంతముగా ఆపు చేయాలనుకున్నటువంటి ఐగుప్తీయులు మోషే గారు సన్నిధిలో ఉంటే అమ్మో ఏం చేశారంట? బలవంతముగా ఇశ్రాయేలుని బయటికి పంపించేశారంట. బలవంతముగా ఆపు చేయాలనుకున్న వాళ్ళు ఏం చేశారంట? బలవంతంగా పంపించి వేశారంట. మనకు సన్నిధి చేయాలంటే మనకు కూడా ఇదే భయం ఏమనుకుంటా. ఏంటి భయం? బాగా సన్నిధిలో ఉన్నాం అనుకోండి, లోకం బలవంతంగా మళ్ళీ పరలోకం పంపించేద్దామని భయమేం. అర్థం కాల. 24 గంటలు సన్నిధిలో ఉన్నాం అనుకోండి, అమ్మో ఇంత సన్నిధి చేసేవాళ్ళు ఈ లోకంలో ఉంటే లోకములో ఉన్న వాళ్ళందరినీ సన్నిధిలోని తీసుకొస్తారు, వీళ్ళు ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు అని రాకడ మేఘం రాగానే వీళ్ళని ఎక్కడ నెట్టేస్తుందో లోకం అనేటువంటిది భయం చేసి భయం వచ్చి సన్నిధి చేయట్లేదు అనుకున్నా. అంతేనండి, ఇంకేమైనా కారణం ఉందా? అర్థం కాలే చాలామంది కదా. కనుక స్నేహితులారా గమనించండి, ఎందుకు అనవసరంగా ఉసూరు అనిపించటం, దేన్ని లోకాన్ని ఉసూరు అనిపించడం ఏంటి? మనం వెళ్ళిపోయిన కానించి లోకం అంతా ఉసూరు వందో, ఉసూరు వంటదా లోకం పెడదులిపోయింది అనుకుంటావా? స్నేహితులారా గమనించండి, సంగతి ఏంటి మనం ఆలోచన చేస్తే ఇట్లారా సర్లేండి, ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. ఓ పెద్ద ఆవిడ చనిపోయిందంట, చనిపోయిందంట. చనిపోతే సరే ఆరాధన అంతా చేసేసారు, పాస్టర్ గారు వచ్చి పెట్లో పెట్టేసేసారు, ఆరాధన చేసేసారు, బయటికి తీసుకెళ్తున్నారు. ఆ గుమ్మం కొంచెం ఇరుగ్గా ఉందంట. ఏది బయటికి వెళ్ళే గుమ్మం దర్వాజా కొంచెం చిన్నగా ఉందంట. ఆరాధన జరుగుతూ ఉన్నంతసేపు ఆ యజమాని ఎక్కి ఏడుతున్నాడంట. బంగారం లాంటి భార్య వెళ్ళిపోయావా అని ఏడుతున్నాడంట. వాళ్ళందరికీ చాలా జాలేసిందంట. కనుక ఈ పెట్టి పట్టుకొని వెళ్తా ఉంటే గుమ్మం కొద్దిగా ఇరుగ్గా ఉండి దాటేవాళ్ళు గబుక్కున ఈ పెట్టె గుమ్మాన్ని తగిలిచ్చారంట. పెట్టి కింద పడిందంట. ఆవిడ గబుక్కులు వేసి కూర్చుందంట. ఈయన గుడి జారిపోయింది. సరే లేచిందిగా ఏం చేస్తాడు, దేవుడు మంచి కార్యం చేశాడు అన్నాడంట అని. తర్వాత మళ్ళీ 3 నెలలకు మళ్ళీ అదే పని జరిగిందంట. ఆవిడ వెళ్ళిపోయిందంట. ఈలోపు ఎమ్మంటే ముందు టాపీ పేస్ట్ని పిలిచాడంట పాస్టర్ గారిని ఆఫ్ చేసి గుమ్మం వెడల్పు చేయటానికి. గుమ్మం వెడల్పు చేసిన తర్వాత రండి పాస్టర్ గారు ఇప్పుడు ఆరాధన చేయండి అని చెప్పేసి ఆరాధన చేపించేసి పెట్టిలో పెట్టి తీసుకెళ్ళి గుమ్మం దగ్గరికి వెళ్ళి ఉంచున్నాడు. అటు ఇటు తగలకుండా జాగ్రత్త బయటికి వెళ్ళండి అన్నట. కనుక ఏం చెప్తే ఈ మాట చెప్పాను మేము చెప్పండి ఒకసారి. లోకం ఎక్కడ ఉసూరు వంటది అనుకున్నారా? ఆనంద సుమ. కనుక స్నేహితులారా గమనించండి, ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం చూస్తే పిల్లరా దేవుని యొక్క బలము మన యొక్క అనుభవములోనికి రావాలంటే ఏం చేయాలండి చెప్పండి? సన్నిధి చేయాలి. మోషే గారు సన్నిధిలో ఉన్నాడు. ఇటు చూడండి ఒక్క మోషే గారి యొక్క బలము ఎంతమందిని బలవంతంగా బయటికి తీసుకెళ్ళింది చెప్పండి? 40 లక్షల మందిని సుమారుగా బయటికి తీసుకొని వెళ్ళిందండి. ఒక్కొక్క ఇంట్లో నుంచి ఎంతమంది ఈరోజు మందిరంలోకి వచ్చారు, ఎంతమంది సన్నిధి చేస్తున్నారు చెప్పండి, ఎంతమందిని తీసుకెళ్తారు చెప్పండి? చెప్పమ్మాయి, ఎంతమంది అండి సన్నిధి చేసినప్పుడు? మోషే గారు ఒక్కడే. ఒక్క మోషే గారి యొక్క సన్నిధి ఏం చేసింది? 40,000 మందిని బలవంతంగా బయటికి తీసుకెళ్ళేటట్టు చేసింది. దేవుని బలం అట్లా ఉపయోగపడుతుందండి. అందుకే మీలో ఒక్కడు 10,000 మందిని తరుమును అని రాయబడి ఉంటుంది లేవీకాండం 26వ అధ్యాయంలో బహుశా. కనుక స్నేహితులారా గమనించండి. సర్లేండి, ఇక ముగించే సమయమైంది, చదివేస్తున్నాను. 5వదిగా సన్నిధిలో దేవునిలో ఉన్నటువంటి శుద్ధిని తెలుసుకునేటువంటి కళ వస్తుంది. ఆదికాండం 32:28, 17:1 ఆదికాండం, రైట్. 6వదిగా అగ్నిని కాల్చివేసేటువంటి
కళ వస్తుంది. దానియేలు గ్రంథం 3:25, 67వ పాట 24వ చరణంలో అయ్యగారు ఎట్లా పాడారు ఏంటండి, ఆ ముగ్గురు బాలురు అగ్నిని కాల్చి దిగ్గున లేతురు అని అన్నారు. ఏంటంట, అగ్నిని కాల్చి వేసేటువంటి ప్లరా ఆ మహత్తరమైనటువంటి ఆ శక్తి ఎక్కడుందో తెలుసా? సన్నిధిలో ఉంది. రైట్. 7వదిగా దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనములో ధైర్యం ఇచ్చేటువంటిది సన్నిధి. అర్థమవుతుందండి? దేవుని సన్నిధి దానియేలుతో ఉంది కనుక రాజాజ్ఞ ఉన్నప్పటికీ కూడా దినమునకు 3 మారు ప్రార్థన చేశాడు ధైర్యముతో. ధైర్యం ఇచ్చినటువంటిది సన్నిధి. సరే, 8వదిగా లోకాసు వార్త 8:35లో ఏమండి, ధరింపజేసేటువంటిది సన్నిధి. దేవుని గర్భము ధరింపజేసింది మరియమ్మ గారి యొక్క సన్నిధి. రైట్. 9వదిగా మత్తయి సువార్త 4:19లో చేపలు పట్టేవారిని పూర్తి చేయండి, మనుషులు పట్టేవారుగా తీర్చిదిద్దింది సన్నిధి. రైట్. 10వదిగా లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనములో ఏముంటుంది చూడకుండా చెప్పండి? పరదైస్. కనుక పాతాళానికి వెళ్ళవలసినటువంటి వారిని పరలోకానికి తీసుకొని వెళ్ళింది, పరదేశుకు తీసుకొని వెళ్ళింది సన్నిధి. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది సన్నిధి చేస్తారు? ఇప్పుడన్నా కుడి చేయి చూపించండి సన్నిధి చేస్తామన్న వాళ్ళు. ఇంకా కొన్ని చేతులు లేకట్లా వద్దా? 1, 2, 3 సర్లేండి. కనుక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి ఒకటిగా మనం చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథము 9:5 అక్కడ ఏమని ఉంటుంది అని మనం ఆలోచన చేస్తే దేవుడు మనలను సహించేటువంటి మన మీదకు వచ్చేటువంటి శ్రమను దేవుడు సహించేటువంటి భాగ్యము సన్నిధిలో ఉన్నది. సహించే భాగ్యాన్ని చూచే కళ సన్నిధిలో ఉన్న వారికి వస్తుంది. లేకపోతే నన్ను నేనే సహించుకుంటున్నాను, నాకు వచ్చినటువంటి శ్రమ అని అనుకుంటాం. రైట్. ఇక చివరిగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనములో ఆయన సరసకు చేరేటువంటి కళ, ఆయన సరసకు చేరిన వారిని చూసే కళ సన్నిధిస్తుంది. కనుక స్నేహితులరా, సన్నిధి చేయండి, సన్నిధిలో ఉన్నటువంటి మేలులను అందుకొనండి. దేవుడు మీ ఎల్లరకు కృపదయ చేయునుగాక. ఆమేన్.